హాయ్ అండి. గోధుమ పిండితో హోమ్మేడ్ కేక్ రెడీ చేస్తున్నానండి. చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి కావాల్సినవి 3 ఎగ్స్ తీసుకున్నాను. అవి మిక్సీలో వేసాను బీట్ చేయడానికి. ముందు పంచదార పౌడర్ చేసుకున్నానండి. 1 కప్పు పంచదార, మీకు కొలతలు చెప్తున్నాను. నేనైతే బౌల్తో వేసాను, మీకైతే కప్తో చెప్తున్నా. 1 కప్పు పంచదార, 1 కప్పు గోధుమ పిండి, 3 ఎగ్స్, పాలు, కొంచెం చిన్న గ్లాస్ తోటి ఆయిల్ తీసుకున్నాను. ఒక 80 ml ఉంటుంది ఆయిల్. ఎగ్స్ బీట్ చేసుకున్న తర్వాత పంచదారని అందులో కలిపేసుకొని విస్కర్తో కానీ గరిటెతో కానీ కలుపుకోవాలి. నేనైతే గరిటెతోటే కలుపుతున్నాను. షుగర్ పౌడర్ అండి అది. బాగా కలుపుకున్న తర్వాత సేమ్ అదే బౌల్ తోటి గోధుమ పిండి తీసుకున్నాను. షుగర్ పౌడర్ ఏ కప్పుతో తీసుకున్నానో అదే బౌల్ తోటి సేమ్ గోధుమ పిండి కూడా తీసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. గోధుమ పిండి మొత్తం వేసుకున్నాక ఆయిల్ వేసేసుకోవాలి. ఆ గ్లాస్తో కొంచెం ఎల్తుగానే ఆయిల్ తీసుకున్నానండి. తర్వాత పాలు పోసుకోవాలి. పాలు బాగా చిక్కగా ఉంటే కేక్ టేస్ట్గా ఉంటుందండి. బాగా చిక్కటి పాలు అయితే ఒక గ్లాసుడు అయితే పాలు పడతాయండి. ఆయిల్ ఏ గ్లాస్తో తీసుకున్నారో ఆ గ్లాసుడు వరకు పాలు పడతాయి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. కోకో పౌడర్ వేస్తున్నానండి. కోకో పౌడర్తో రెడీ చేస్తున్నాను కేక్ని. ఓ ఫుల్ స్పూన్ వేసుకోవచ్చు కోకో పౌడరు. బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడరు ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇది వంటల్లో వేసుకునే సోడా అండి. అది ఒక పించ్ వేసుకుంటే సరిపోయిద్ది. మైదాతో కాకుండా గోధుమ పిండితో చేస్తున్నాను కాబట్టి హెల్తీగానే ఉంటుందండి ఇది. సరిపోతే కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి.
అది ఎంత బాగా కలిపితే అంత స్పాంజ్లా కేక్ వస్తుందండి. కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ మనకి కన్సిస్టెన్సీ సరిపడా వచ్చేలా చూసుకోవాలి. కేక్ అయితే చాలా టేస్టీగా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. గోధుమ పిండితోటి కాబట్టి పిల్లలకు కూడా చేసి పెట్టొచ్చు స్నాక్స్ కింద. ఫ్రూటీ వేస్తున్నాను. నేను టూ కలర్స్ తీసుకున్నాను. మీ ఇష్టం, ఎన్ని కలర్స్ అన్నా ఏమన్నా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. మీకు ఏమి ఇష్టమైతే అవన్నీ కూడా కేక్లో వేసుకోవచ్చండి. కన్సిస్టెన్సీ అలా ఉండేలా చూసుకోవాలి, జారుతున్నట్టు. కొంచెం బౌల్కి నెయ్యి రాసి దాని మీద మైదా కానీ గోధుమ పిండి కానీ ఏదో ఒకటి చల్లుకొని అదంతా తీసేయచ్చండి బయటికి. దానికి అంటుకున్న వరకు ఉంచి కనుమ తీసేయాలి. అంటే బౌల్కి అంటుకోకుండా కేక్ ఫ్రీగా వచ్చేస్తుంది. ఇప్పుడు వేరే బౌల్లోది అందులోకి వేసేసుకొని స్పాంజ్లా బాగా వస్తుందండి కేకు. నేను చెప్పిన కొలతలతో మీరు చేశారంటే. పైన కూడా కొంచెం ఫ్రూటీ జల్లి, తర్వాత పైన జీడిపప్పు గార్నిష్ చేశాను. మన దగ్గర ఏం డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కూడా చేసుకోవచ్చు. నా కేక్ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జీడిపప్పుతో గార్నిష్ అయిపోయినాక మనం ఏదైనా మందంగా ఉన్న బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అది కొంచెం ఫ్రీ హీట్ చేసుకోవాలి, కొంచెం వేడవనివ్వాలి. మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి, కిందన కొడితే సెట్ అవుతుంది. ఈ ఫ్రీ హీట్ అయిన బౌల్లోకి అది పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 45 మినిట్స్ పెట్టుకోవాలి. దాని మీద మూత పెట్టి 45 మినిట్స్కి కేక్ రెడీ అవుతుందండి. నేను చూపిస్తున్నట్లు ఏమీ అంటుకోకుండా అలా వచ్చింది. పైన జీడిపప్పు అవి కూడా వేగిపోయి ఉంటాయి. చల్లారిన తర్వాత బయటికి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోయిద్ది. స్పాంజ్ లాగా కేక్ రెడీ అయింది. చాలా బాగా వచ్చిందండి. చాలా టేస్ట్గా కూడా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.